10 ఏళ్ల సంధి కేరళను ఏలిన కమ్యూనిస్టుల కోట ఎట్లా బద్దలైంది? పినరై విజయన్ అహంకారం మీద కేరళ జనం కొట్టిన దెబ్బ. సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్ వల్ల 10 రోజుల పరేషాన్ లొల్లి ఏంది? Definitely. Congress cadres are celebrating like anything. We have formed one more government. ఆఖరికి కిరీటం దక్కించుకున్న లాయర్ సారు వీడి సతీశన్. బాధ్యతలు తీసుకోగానే వేసిన సంచలన ఆర్డర్ల సంగతేంది? വടശ്ശേരി దామోదర మేనోన్ సతీశన్ ఎన్న ഞാൻ ఎమ్మెల్యే కాకున్నా 47 మందితో కేసీ వేణుగోపాల్ భైరవి. లాయర్ గిరి నుంచి సీఎం కుర్చీ దాకా చేరిన వీడి సతీశన్. ప్రమాణ స్వీకారం రోజునే మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం. ఆశా వర్కర్ల జీతాల పెంపుతో సతీశన్ సార్ మార్క్ ధమాకా. వెల్కమ్ టు క్యూ న్యూస్ హెచ్డి. నేను మీ వెంకటేష్. 10 ఏళ్ల సంధి కేరళంలో తిరుగులేని అధికారంలో ఉండి అంతా నేనే, అంతా నా ఇష్టమే అన్నట్టు నడిపించిన కమ్యూనిస్టులకు ఎండుకాడు పడ్డది. పినరై విజయన్ సార్కు కేరళ జనం గట్టిగానే బుద్ధి చెప్పిండ్రు. దేశంలో కమ్యూనిస్టుల సర్కారు ఒక్క కేరళలోనే ఉంది కదా అని ఎగిరెగిరి పడ్డాడు విజయన్ సారు. గాయనగిప్పుడు బయటకు రాకుండా ఒక మూల కూర్చుండు. ఇది ఆయన సర్కారు మీద కోపం అంటే కాదట, అంతా ఈ విజయన్ సారు ఫకర్ మీదున్న కోపమే అంటుర్రు అక్కడున్న జనం. విజయన్ సారు అధికారం అంతా తన చేతుల్లోనే ఉంచుకొని తానే ప్రభుత్వం, తానే పార్టీ, తానే ఎల్డిఎఫ్ అనుకుంటా సర్కారును నడిపించిండు. ఆఖరికి ఓట్ల లెక్కలప్పుడైతే విజయన్ సార్ గుండె గిలగిలా కొట్టుకుంది. గత ఎన్నికలలో 50,000 ఓట్ల మెజార్టీతోని గెలిచిన సారు ఈసారి 20,000 చిల్లర ఓట్లతోని కింద మీద పడి బయటపడ్డాడు. జనానికి ఉచిత పథకాల ఆశ చూపించుకుంటా 10 ఏళ్ళు జనాన్ని నమ్మించిండు. కానీ ఈసారి పబ్లిక్ ఉల్టా జలకిచ్చిండ్రు. పోయినసారి 99 సీట్లు గెలిచిన కమ్యూనిస్టులకు ఇప్పుడు జెండాలు వాతనికి కేవలం 26 సీట్లే మిగిల్చిర్రు. గిదెక్కడి ఘోరమయ్యా అంటే విజయన్ సారు టీంలా 21 మంది మంత్రులల్లా 13 మందిని జనం దారుణంగా ఓడగొట్టిర్రు. విజయన్ సార్ ఓటమికి కూడా బోలెడు ముచ్చట్లున్నాయి. గిన్ని రోజులు మీడియాను, అటు అపోజిషన్ లీడర్లను అడ్డగోలుగా అనగదొక్కిండు. పైగా ముస్లింలు, క్రిస్టియన్లు కేరళ రాష్ట్రంలో సగం జనాభా ఉంటారు. అప్పట్ల వామపక్షాల వైపే ఉన్నారు. విజయన్ సారు హిందుత్వ రాజకీయాల దిక్కు మెతకగా ఉండడంతోని ఇప్పుడు చేయి గుర్తు దిక్కు మొగ్గిండ్రంటుర్రు. సిపిఎంల కింది స్థాయి కార్యకర్తలకు పైసంత ఇజ్జత్ ఇయ్యకుండా అంతా తానే అయి నడిపించినందుకు ఇవాళ కేరళ రాష్ట్రంలో వాళ్ళ కథ ఓడ్చిపోయినట్టే అంటుర్రు రాజకీయం తెలిసినోళ్ళు. ఇవాళ టీవీలు, సోషల్ మీడియాల రాజ్యం నడుస్తోంది. పినరై విజయన్ సార్కు ఆ సోయి అస్సలు లేకుండే. పత్యాకం ఎదుటోళ్ళ మీద పడి ఏడవడం, అహంకారంతోని మాట్లాడడం, చేసుడుతోని జనం డిసైడ్ అయిపోయిండ్రు. అహంకారానికి అంతం ఉంటదని కేరళ ఓటర్లు మన లెక్కనే ఈసారి రుజువు చేసిండ్రు. పార్టీల ప్రజాస్వామ్యం అనే ముచ్చటే లేకుండా చేసినందుకు సారుకు ఇప్పుడు గిట్ల దెబ్బ గట్టిగానే తగిలింది. కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేరళలో మంచిగానే తన ప్రతాపం చూపించిండు. కేరళ ఎన్నికల ఫలితాలలో ఆ కూటమి భారీ మెజార్టీ సాధించడంలో తనదైన ముద్ర వేసుకున్నట్లు చెబుతున్నారు అక్కడ ఇక్కడ చూసినోళ్ళు. కేరళ ఎన్నికల ప్రచారంలో విజయన్ నీ టైం అయిపోయింది, వెళ్ళిపో అనుకుంటా చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ కు వ్యతిరేకంగా ఆయన విసిరిన సవాళ్లు, వ్యాఖ్యలు ప్రచార దిశనే మార్చేశాయి. తెలంగాణలో అమలు చేస్తున్నాం అనుకుంటూ చెప్పిన 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలను ఆయన కేరళ ప్రజలకు వివరించిండు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేరళ సీఎం పినరై విజయన్లు ఇద్దరు ఒకటేనని, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని పబ్లిక్ మీటింగ్స్, కార్నర్ మీటింగ్లలో చేసిన ప్రచారం బాగానే ప్రభావం చూపింది.
కేరళ జనం నమ్మి 100కు పైగా సీట్లు ఇస్తే ముఖ్యమంత్రి ఎవరనేది ముచ్చట తేల్చనీకి కాంగ్రెస్ వాళ్ళకు 10 రోజులు పట్టింది. సీఎం కుర్చీ నాదంటే నాదని ముగ్గురు లీడర్లు కొట్టుకున్నారు. ఈ ముగ్గురు ఇండ్ల కాడ కార్యకర్తల హడావిడి చూస్తే జాతర లెక్కుండే. వీళ్ళేమో ఢిల్లీ పెద్దల దగ్గర పైరవీలు మొదలు పెట్టిండ్రు. కేసీ వేణుగోపాల్ సారుకున్న పలుకుబడితోని ఎక్కువ మంది ఎమ్మెల్యేల టికెట్లు ఆయనే ఇప్పించుకుండట. అందుకే 63 మంది ఎమ్మెల్యేలలోని 47 మంది ఆయన వెనకాలే నిలబడ్డారు. No, Rahul and both of them are discussing about the situations and the decision-making process. How they called me and they asked me my opinion, and we are all discussed with that. మొన్నటి ఎలక్షన్ల ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా గింతమంది ఆయనతోని నిలబడడం చూసి ఢిల్లీ పెద్దలకు గుబులు పుట్టిందట. చూస్తా అంటే గీనతోని మళ్ళీ పవర్ సెంటర్ ఎక్కడ తయారైతుందోనని వేణుగోపాల్ను ఢిల్లీలోనే ఉంచిండ్రని సమాచారం. కూటమిలో ఉన్న పెద్ద పార్టీ అయిన ముస్లిం లీగ్ మాత్రం వీడి సతీశన్ సార్కే సీఎం కుర్చీ ఇయ్యాలని గట్టిగా పట్టుబట్టిందని అంటుండ్రు. We had our discussion. The announcement will be done by only UDF because we need a joint decision. So we cannot announce what we had discussed and all that. Tomorrow there is going to be a joint announcement that will be done by UDF. Okay. Yeah. No details. Discussion with the alliance parties. It is going on. It is going on. Tomorrow there will be going to be a final touch-up. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సతీశన్ అందరితోని మంచిగా కలిసిపోయిండు. గదే ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. రమేష్ చెన్నితల సారు వెనకాలేమో చాలా తక్కువ మంది నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీకి గెలవడం ఎంత కష్టమో గెలిచినాక లీడర్లను దారిలో పెట్టడం అంతకన్నా పెద్ద కష్టం. ఈ పంచాయతీని చూసిన జనం నవ్వుకున్నారు. గిట్లానే రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కూడా లొల్లి పెట్టుకొని పార్టీని ముంచిన ముచ్చట ఢిల్లీ పెద్దలకు యాదుకొచ్చినట్టుంది. సింధియా లాంటోడు బీజేపీలో దూకినట్టు ఇక్కడ కూడా దూకితే కథ అడ్డం తిరుగుతుందని భయపడ్డారు. అందుకే అంతా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఆఖరికి ఢిల్లీ హైకమాండ్ వీడి సతీశన్ తల మీద సీఎం కిరీటం పెట్టింది. అసలు ఈ సతీశన్ ఎవరు, ఆయన కథ ఏంది అని ఆరాధిస్తే గమ్మత్తు ముచ్చట్లు బయటకు వచ్చినాయి. ఈయన చదువులల్లా పెద్ద తోపు. సోషల్ వర్క్లో పీజీ చేసుడే కాకుండా LLB, LLM కూడా చదివిండు. రాజకీయాల్లోకి రాకముందు 10 ఏళ్ల దాకా కేరళ హైకోర్టులో పెద్ద లాయర్ గిరి చేసిండు. స్టూడెంట్ లీడర్ల నుంచి మొదలైన ఈయన రాజకీయ ప్రయాణం సీఎం సీటు వరకు చేరింది. కేరళ విద్యార్థి సంఘాలల్లో కీలకంగా పనిచేసిన సతీశన్ 2001 నుంచి వరుసగా 6 సార్లు పారావూరు సీటు నుంచి అసెంబ్లీ గెలుస్తూనే ఉన్నాడు. అసెంబ్లీలో సతీశన్ మాట్లాడుతుంటే అవతలి వాళ్లకు చెమటలు పడతాయంట. ఏ విషయంలోనైనా గట్టిగా ఆధారాలు పట్టుకొచ్చి గుక్క దిప్పుకోకుండా నిలదీస్తాడు. లీడర్ల వెనకాల ఉండే ముఠా కక్షలు నచ్చని యువతరం అంతా సతీశన్ సారు వెనకే నడిచింది. ఆడపిల్లలను లైంగికంగా వేధించిన లీడర్ల మీద వాళ్ళు ఏ కులపోడైనా ఏ మతపోడైనా సరే వెనకాడకుండా గట్టి చర్యలు తీసుకున్నాడు. ఈ గుణమే ఆయనకు జనంలా జబర్దస్త్ క్రేజ్ తెచ్చిందంట. వీడి సతీశన్ కు ఏ మంత్రి పదవి చేసిన అనుభవం లేకున్నా నిజాయితీ పరుడని, పెద్ద మేధావని చెప్తున్నారు. ఎన్నికల ముందైతే కూటమికి 100 సీట్లు రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని పెద్ద సవాలే చేసిండు. ఆ మాట చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలలో జోష్ నింపిండు. కుర్చీ దక్కడ మొక్కెత్తైతే ఇప్పుడు అందరిని కలుపుకుంటూ దాన్ని కాపాడుకోవడం సతీష్కు పెద్ద పరీక్షనే. ఎందుకంటే కాంగ్రెస్లో గ్రూపుల కొట్లాట మామూలుగా ఉండదంటారుగా. అందుకే ఈసారు జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటది. మొత్తానికి సతీశన్ కేరళ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. సోమవారం పొద్దుగాల సెంట్రల్ స్టేడియంలో గవర్నర్ తోని ప్రమాణ స్వీకారం చేయించిండ్రు. ఈ ముచ్చట చూడడానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఖార్గే కూడా తిరువనంతపురం వచ్చిండ్రు. మొత్తం 20 మందితో కూడిన టీముతోని సతీశన్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిండు. ఇక్కడ ముచ్చటేందంటే ఆ 20 మందిలో 14 మంది కొత్త మొహాలేనట. సామాజిక సమీకరణలు చూసుకొని గట్టిగానే ప్లాన్ చేసిండు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ మార్కు సోకులతో ఆగకుండా మొదటి కేబినెట్ మీటింగ్లోనే సంచలన నిర్ణయాలతో దుమ్ము లేపిండు. జూన్ 15 నుంచి అక్కడోళ్లకు
అంటే ఆడవాళ్లకు మన రాష్ట్రం లెక్క ఆర్టీసీ బస్సులలో ഫ്രീ പ്രയാണം అని బంపర్ ఆఫర్ ഇച്ചിണ്ടു. ഇനി നമ്മൾ ഈ വാക്കാണല്ലോ പ്രധാനം. വാക്ക് പറയുമ്പോൾ മറന്നുപോലെ ഭയങ്കര എളുപ്പമാണ്. പക്ഷേ വിശ്വാസ്യത എന്ന് പറയുന്നത് ഏറ്റവും പ്രധാനപ്പെട്ടൊരു കാര്യമുണ്ട്. ഞാൻ തന്നെ ആശാ വർക്കർമാരുടെ പന്തലിൽ പോയി സമരം അവസാനിപ്പിക്കുന്നതിന് മുമ്പും സമരം അവസാനിപ്പിച്ച ദിവസം ഒരു വാക്ക് പറഞ്ഞിട്ടുണ്ടായിരുന്നു. ആദ്യത്തെ ക്യാബിനറ്റിൽ നിങ്ങളുടെ സഹായങ്ങൾ പ്രഖ്യാപിച്ചു തുടങ്ങും. చదువుకునే పిల్లలకు ఆఫీసులకు వెళ్ళేటోళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ముసలోళ్ళ కోసం ఒక ప్రత్యేక శాఖనే పెడుతున్నామని చెప్పిండు. ఆశా వర్కర్ల జీతాలు 3,000 రూపాయల దాకా పెంచిండు. స్కూళ్ళల్లో వంట చేసేటోళ్లకు హెల్పర్లకు 1,000 రూపాయల వేతనం పెంచిండ్రు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం కూడా విడుదల చేస్తానని చెప్పిండు. సతీశన్ రావడంతోనే తన మార్కు చూపించిండు. కానీ మునుముందు ఈ సారు పాలన ఎట్లా ఉంటుందో చూడాలి. అప్పుల ఊబిలో ఉన్న కేరళను ఎట్లా గట్టెక్కిస్తాడో, ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేరుస్తాడన్నది కాలమే చెప్పాలని అంటుర్రు అక్కడ జనం.